సార్ మీరు సివిల్స్, గ్రూప్ 1, ఫారెస్ట్ సర్వీస్ యాహ్! ఈ 3 రాశారు. మూడిటికి రిలేటివిటీగా ఒకటి కామన్ సబ్జెక్ట్ ఉంటది. అవునండి. ఈ మూడిటిని డివైడ్ చేసుకొని చదివారా? లేదు టైం దొరికినప్పుడు 3 క్లబ్ చేసుకొని చదివారా? అంటే గ్రూప్ నేనంటే 1 రాశారు. గ్రూప్ అవునండి. 1 సబ్జెక్ట్ వస్తది. లేదు సివిల్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్ సర్వీస్, ఫారెస్ట్రీ ఇవి క్లబ్బా? లేదంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ మీకు సివిల్స్ దాని తర్వాత గ్రూప్ 1 అలా చేసుకొచ్చారా? సో, నేను టైమ్ లైన్‌నే ఫాలో అయ్యాను సార్. సో, బేసికల్‌గా ఫస్ట్ సివిల్స్ ఉంది కాబట్టి జనరల్ స్టడీస్ చదివాను. దెన్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఫినిష్ చేసుకున్నాను. ఆఫ్టర్ సీఎస్ఈ మెయిన్స్ అప్పుడు తెలంగాణ ఉండింది. తెలంగాణ కొంచెం టైం ఇవ్వాలండి. లైక్ కొంచెం మన తెలంగాణ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ బాగా రాయగలుగుతాం. లేదంటే మనం అంత మనకు ఏదో పైన ఆన్సర్ రాసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎవాల్యుయేటర్‌కి. అలా అని చెప్పి చాలా రిగరస్‌గా తెలంగాణ పార్టే చదివాను ఆ టైంలో. ముందున్న నాలెడ్జ్‌కి బ్రష్ అప్ చేస్తూ కొన్ని బుక్స్ కూడా చదివాను. కొన్ని బుక్స్ నేమ్స్ చూస్తూ ప్రిఫేసెస్ చదివాను. అది ఓన్లీ 15, 20 డేస్ ఆ టైంలో గ్యాప్‌లో చేయగలిగింది. అప్పుడు తెలంగాణకు బెనిఫిట్ అయింది. అండ్ ఇమ్మీడియేట్‌లీ తెలంగాణ ఎగ్జామ్ అయిపోగానే ఫారెస్ట్‌కి టర్న్ అయిపోయాను. మళ్ళీ 20 డేస్ మళ్ళీ ఫారెస్ట్రీ కంప్లీట్ రివిజన్. సో, దెన్ ఎలాగో ముందున్న నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి యాడప్ అయిపోయి మెయిన్స్ రాయగలిగాను. సో ఇంత చదువుతున్నారు కదా! మధ్యలో మీ పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నువ్వు అమెరికా ఎళ్లి చదువుకో, పెళ్లి చేసుకో, నీకు ఉద్యోగం సంపాదించు, పెళ్లి చేస్తాం ఈ ప్రెషర్ ఇవ్వలేదా? సార్ నాకు లక్కీగా ఆ ప్రెషర్ ఇవ్వలేదు సార్. అండ్ ఇంకొకటి వాళ్ళ నుండి నాకు ఎప్పుడూ నా మార్క్స్ అడిగేవారు గాదు. ఎందుకు అవ్వలేదని అడిగేవాళ్ళు గాదు. హ్మ్. అడగకపోయుంటే అంతే లైక్ మనకంత ఎంత ఫ్రీగా ఉంటుందండి. సాధారణంగా పేరెంట్స్ బాధ్యత తీర్చుకోవాలనుకుని ఒక అమెరికా పంపించాలి, ఉద్యోగం చేయాలి, ఆ! పెళ్లి చేయాలి, బాధ్యత అలాంటివి తీర్చుకోవాలనుకుంటారు కదా! అలాంటివి మా సైడ్ లేదు. డ్యాడీకి గూడా చాలా ప్రెషర్ ఉండేదండి. అంటే మా కజిన్ బ్రదర్స్‌లో చాలా మంది సెటిల్డ్ అయ్యి అలా హ్మ్. ఉండేవాళ్ళు. ఊరికెళ్ళినప్పుడు గూడా ఎందుకు ఇంకా అన్నయ్య ఎంఎస్ చదవడానికెళ్ళాడు. సో, నేను ఇక్కడ సో, ఇద్దరం ఏమీ చేయట్లేదు. లిటరల్‌గా వాళ్ళ దృష్టిలో అయితే మేమేమి చేయట్లేదనే అనుకుంటారు అవును. వాళ్ళు. సో, అందుకనే ఉండేది ప్రెషర్. బట్ హ్మ్. ఆ ప్రెషర్ నాకెప్పుడు తీసుకురాలేదు. అచ్చా! అండ్ ఈవెన్ నేను నా ఎగ్జామ్ పోయినప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తే మా డ్యాడీ అనేవాడు, "పోరాడరా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప" అబ్బా! అనేవాడు. సూపర్ ఇది. ఆ! సో, అలా అంత అంతలో అలా అలా మాట్లాడేవాడు. హుహు. సో, అది బాగా అనిపిచ్చేది. కనెక్ట్ అయింది మీకు బాగా. ఆ! సో, అట్లనే "నువ్వు చదువు, నువ్వు హ్మ్. పోరాడు, నీ ఇష్టం నువ్వు ఎక్కడికెళ్తావో అక్కడికెళ్ళు" హ్మ్. అని అనేవాడు. సరే ఇప్పుడు పర్సనల్ విషయం పక్కన పెట్టి ప్రొఫెషన్‌లోకి వద్దాం. యెస్. 40థ్ ర్యాంక్ వచ్చింది. యెస్. మీకు ఫారెస్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అవును. మీరు సౌత్ ఇండియాలో అన్నీ తిరిగారా? నార్త్ ఇండియా తిరిగారా ఫారెస్ట్ ఏరియా? నేను ఈ ట్రావెల్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల సౌత్ ఇండియా మాత్రం కవర్ చేయగలిగానండి. సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్‌కి వెళ్ళాను. హుహు. ఆల్‌మోస్ట్ ఒక 15-20 నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఓహ్! వెళ్ళాను. సూపర్. ఆ! మన స్టేట్‌లో అయితే అన్నీ కవర్ చేసేసాను. మీకు మొత్తం తిరిగారు కదా! అందులో బాగా నచ్చిందేముంది? సార్ నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. చాలా పిచ్చారం బావుంటుంది. ఎక్కడది? ఇది తమిళనాడు కోస్ట్‌లో పాండిచ్చేరి నుండి ఆ కోస్ట్‌లో ఉంటుంది. హుహు. మనము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. ఆ బోట్ రైడ్‌లో ఇట్లా అది కొన్ని మూవీస్‌లో